ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. కుప్పం నియోజకవర్గంలో హిందాల్కో ఐఫోన్ కంపెనీ ఐఫోన్లకు ఉపయోగించే అల్యూమినియం ఏదైతే ఇట కవర్స్ ఉంటాయో అవి తయారు చేయబోతా ఉంది. ఐఫోన్ తయారీ అంటే అది ఏదో ఒక కంపెనీ ఒక చోట జరిగే పని కాదు. దాదాపుగా ఐఫోన్ తయారు చేయాలంటే 52 కంపెనీలు అందులో పాల్పంచుకుంటాయి. ప్రధానంగా ఐఫోన్ సంస్థ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది, అందుకు సంబంధించిన చిప్లు తయారు చేయించుకుంటారు. ఇంకా తర్వాత మిగతా పార్ట్స్ అన్నీ కూడా కెమెరాలతో సహా అన్నీ కూడా బయట సంస్థల నుంచి తీసుకొని ఆయా ప్లాంట్లలో అసెంబ్లింగ్ చేపిస్తారు. భారతదేశం నుంచి ఏటా ఐఫోన్లు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. చైనాలో దుకాణం నిదానంగా మూసేసుకుంటూ ఐఫోన్ కంపెనీ భారతదేశంలోకి రాబోతోంది. చైనాలో పరిస్థితులు అనుకూలించడం లేదు. అక్కడ ఉత్పత్తిని కూడా గణనీయంగా తగ్గించింది. అమెరికాలో హెడ్ క్వార్టర్స్ ఉన్న ఉత్పత్తి మాత్రం చైనా భారతదేశంలో చేస్తా ఉంది. దీంతో అమెరికా అధ్యక్షుడికి కూడా కోపం వచ్చింది. అయినా కూడా ఐఫోన్ కంపెనీ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే బెంగళూరు సమీపంలో పెద్ద ఎత్తున ఐఫోన్స్ తయారవుతా ఉన్నాయి. ఇక కుప్పం నియోజకవర్గంలో హిందాల్కో 600 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఐఫోన్ తయారీలో భాగస్వామ్యం కాబోతా ఉంది. అక్కడ ఏదో ఐఫోన్లు ఉత్పత్తి బయటకు వస్తాయని కాదు, ఐఫోన్కి అవసరమైన ఉప ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, ఐఫోన్ తయారీకి అవసరమైన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి తయారీలో నిమగ్నం కాబోతోంది. దాదాపు 600 మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కుప్పం ప్రాంతంలో ఇది భారీ పరిశ్రమ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మరో అతిపెద్ద పరిశ్రమ కూడా కుప్పంలో రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.